నేటి నుంచి తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఇవాల్టి నుంచి 10 రోజుల పాటు 20 సెషన్లలో కంప్యూటర్ బెస్ట్ టెస్ట్ విధానంలో ఈ పరీక్షలు జరగనున్నాయి. ఇవాళ ఉదయం 9 గంటల నుంచి 11 గంటల 30 నిమిషాల వరకు మొదటి సెషన్, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల 30 నిమిషాల వరకు రెండో సెషన్ పరీక్ష ఉంటుంది. టెట్ కోసం 17 జిల్లాల్లో 92 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 17 జిల్లాల్లోని 92 పరీక్ష కేంద్రాల్లో ఆన్లైన్ విధానంలో ఈ పరీక్షలు నిర్వహించనున్నారు. మొత్తం 10 రోజుల పాటు 20 సెషన్లలో టెట్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈసారి టెట్కు 2,75,753 మంది దరఖాస్తు చేసుకోగా వారిలో పేపర్ 1కు 94,327 మంది, పేపర్ 2కు 1,81,426 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం విశాల్ అందిస్తారు. చెప్పండి విశాల్. రైట్ కావ్య, తెలంగాణలో నేటి నుంచి టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ ప్రారంభం కానున్నాయి. మొత్తం 20 రోజుల పాటు ఈ టెట్ పరీక్షలు జరుగుతాయి. ముఖ్యంగా అభ్యర్థులకి పలు సూచనలు ప్రభుత్వం చేసింది. ముఖ్యంగా అరగంట ముందే ఎగ్జామ్ సెంటర్ కి చేరుకోవాలి. ఇక పరీక్ష ప్రారంభం కావడానికి ఒక 15 నిమిషాల ముందే ఎగ్జామ్ సెంటర్ గేట్లు క్లోజ్ చేస్తామని అధికారులు తెలిపారు. ఇక 2,75,000 మంది ఈ టెట్ ఎగ్జామ్ కు అప్లై చేసుకున్నారని ఇప్పటి వరకు అధికారులు తెలిపారు. ఇక ప్రతి ఏడాదికి 2 సార్లు టెట్ నిర్వహిస్తామని ప్రభుత్వం తెలిపింది. ఇక ఈ ఏడాది మొదటి టెట్ 1 ఈ రోజు నుంచి ప్రారంభం కానున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 17 జిల్లాల్లో 92 సెంటర్లని ఆన్లైన్ సెంటర్లలో ఎగ్జామ్ జరుగుతాయి. ముఖ్యంగా మన రాష్ట్రంలో ఆన్లైన్ సెంటర్స్ తక్కువ ఉండడం వల్ల ఈ 20 రోజుల పాటు ఈ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. ఇక టెట్ క్వాలిఫై అయితేనే డిఎస్సి రాసేందుకు అవకాశం ఉంటుంది. మార్చ్ లో లేదా ఏప్రిల్లో డిఎస్సి నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉండడంతో టెట్ కి ఎక్కువ మంది అప్లై చేసుకున్నారు. ఇక ఈ టెట్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత డిఎస్సికి ఎక్కువ మంది అభ్యర్థులు అప్లై చేసుకుంటారు. ఇక ప్రస్తుతానికి రోజు 2 సెషన్లలో ఎగ్జామ్ జరుగుతుంటాయి. ఉదయం 9 గంటల నుంచి మళ్ళీ 11:30 వరకు సెషన్ 1, అదేవిధంగా మధ్యాహ్నం 2 గంటల నుంచి 4:30 వరకు సెషన్ 2. రోజుకి 2 సెషన్లుగా ఈ టెట్ పరీక్షలు జరుగుతాయి. ఇక ఉపాధ్యాయ అర్హత నిర్ణయించే ఈ ఎగ్జామ్ కు అటు డిఎస్సి రాసే వాళ్ళతో పాటు ఇతర ప్రైవేట్ లో ఉద్యోగాలు చేసే టీచర్స్ కూడా ఈ టెట్ ని రాస్తూ ఉంటారు. ప్రస్తుతానికైతే ప్రతి ఎగ్జామ్ సెంటర్ దగ్గర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. ఎగ్జామ్ సీసీ కెమెరాల పర్యవేక్షణతో పాటు ఫీల్డ్ లెవెల్లో కూడా అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంటారు. ఇక ప్రతి ఒక్క జిల్లా కలెక్టర్లు కూడా ఈ పర్యవేక్షణలో భాగంగా ఉంటారు. ఇక టెట్ కి సంబంధించి ఈ ఏడాదిలో ఇది మొదటి టెట్. తర్వాత మళ్ళీ రెండో టెట్ కి డిఎస్సి తర్వాత ముగిసిన తర్వాత మళ్ళీ ఇంకో టెట్ నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంటుంది. ప్రస్తుతానికి అయితే అన్ని ఎగ్జామ్ సెంటర్ల దగ్గర పటిష్టమైన ఏర్పాట్లని ప్రభుత్వం చేసింది. ఇక అభ్యర్థులకు కూడా కొన్ని సూచనలు చేసింది. అందరూ ఎగ్జామ్ సెంటర్ కి అరగంట ముందే చేరుకోవాలి అభ్యర్థులందరూ. అదేవిధంగా బయోమెట్రిక్ ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం ముందుగా చేరుకుంటే అభ్యర్థులకి సమయం సేవ్ అవుతుందని కూడా విద్యాశాఖ తెలిపింది. అదేవిధంగా ఏదైనా ఒక గుర్తింపు కార్డుని హాల్ టికెట్ తో పాటు తీసుకురావాలి. ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులు లోపలికి అనుమతించబోమని కూడా ఇప్పటికే విద్యాశాఖ స్పష్టం చేసింది. ప్రస్తుతం టెట్ పరీక్షకి ఈ రోజు 2,75,000 మంది ఈ టెట్ పరీక్షకి హాజరవుతారు. కావ్య.
రైట్, థ్యాంక్ యూ విశాల్.